ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రైకి కావాల్సినవి ఫిషెస్ 1 kg అన్నీ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఉండాలి ముక్కలన్నీ ఈ విధంగా నీట్గా. ఫిష్ ఫ్రై మసాలా దీంతో ఒక 6 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల అల్లం వెల్లిపాయ, కొంచెం చిటికెడంతా కొంచెం జీలకర్ర మెంతుల పొడి, మెంతిపిండి, ఇది జీలకర్ర ధనియాల పొడి 3 స్పూన్లు, ఉప్పు 3 స్పూన్లు, ఇది గరం మసాలా 2 స్పూన్లు ఫుల్, లెమన్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం ఆయిల్ కలపాలి. ఇవన్నీ కలిపినాక ఇవన్నిటిని ఈ విధంగా కలుపుకుందాం. వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇందులో ఒక 3-4 స్పూన్లు, 4 స్పూన్లు ఫుల్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకటి లెమన్ పిండుకోవాలి. ఇవన్నీ మంచిగా లెమన్ కూడా పిండుకున్నాక ఈ కార్న్ఫ్లోర్ మసాలాలు ఇవన్నీ ఇట్లా కలుపుకొని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ కలపాలి ఈ మసాలాలో. ఈ విధంగా 2 స్పూన్లు ఆయిల్ కలుపుకో. కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే మంచిగా రాదు, చేతితో కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా. కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా, కొంచెం అన్నీ. ఈ విధంగా పెట్టుకున్న మసాలాకు ముక్కలను ఒక్కొక్క దానికి ఇట్లా మంచిగా పట్టియాలి. ఒక్కొక్క ముక్కకు మనం మంచిగా మసాలాను మంచిగా పట్టి ఇట్లా మనం ఈ విధంగా మసాలాను పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అన్ని పీసెస్ని ఇదే విధంగా మంచిగా మసాలాలు పట్టియాలి. అన్ని పీసెస్కు మంచిగా ఈ విధంగా అన్ని పీసెస్కు మంచిగా లోపటంగా బయటంగా మంచిగా మసాలాలు పట్టియాలి. ఈ విధంగా అన్నిటికీ మసాలా మంచిగా ఈ విధంగా రాసి పెట్టుకొని మసాలాని మంచిగా అప్లై చేయాలి. ఇట్లా మంచిగా అన్ని పీసెస్కు లోపటంగా బయటంగా చేసి ఒక 1 అవర్ ఆగిన తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్క పీసు ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకునేది 1 అవర్ ఉంచినాం కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మెల్లగా టర్న్ చేసుకోవాలి. మనం ఇట్లా పిచ్చి తీస్తే లోపలికి పోతుంది, మంచిగా ఉడికిపోయింది. మంచిగా ఉడికిపోయింది. ఒక్కొక్క పీస్ ఈ విధంగా తీసిన కానీ బటర్ పేపర్ మీద వేసుకోవాలి. మంచిగా ఆయిల్ తీస్తారు బటర్ పేపర్ బాగుంటుంది.
ఈ మిగతా పీసెస్ను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఫిషెస్ పీస్ మీద కొంచెం లైట్గా వేడి వాటి మీద కొంచెం కొత్తిమీర ఈ విధంగా చల్లుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చల్లుకోవాలి ఇది కొత్తిమీర.